ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములను మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మనము తెలుగు బైబిల్ ముగింపులో మనం చూస్తే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇవే మాటలు ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఇవే మాటలు ఆరంభం ఎలా ఉంటుందంటే రిమెంబర్ నౌ దై క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. రిమెంబర్ నౌ దై క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ దై యూత్ అంటే ఆరంభమే ఈ మాటలు రాయబడి ఉంటాయి. అంటే ప్రాముఖ్యము ఈనాడు మన అంశం ఏంటంటే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అంటే ఏ ఏజ్ పిల్లలు బాల్య దినములు అంటే బాలుడు బాలిక. సహజంగా బాల్య దినములు ఈ తెలుగులో చూస్తే బాలుడు బాలిక, గర్ల్ బాయ్. ఇంగ్లీష్ లో యూత్. మనకి బాలుడు బాలిక అంటే మన అవగాహన చొప్పున మన కళ్ళ ముందు కనబడే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి వెళ్ళే పిల్లలు మనం ఏమంటాము? బాలిక, బాలుడు, బాయ్స్, గర్ల్స్ అంటాం. అదే కొంచెం ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ పిల్లలు అంటే ఏం చెప్తాము? వాళ్ళు యూత్ అండి, యవనస్తులు అంటాం. కానీ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ బాల్య దినములు లేకపోతే యూత్ ఏ ఏజ్ పిల్లలకు చెబితే బాగుంటది అంటే పర్టికులర్ గా ఈ ఏజ్ పిల్లలే బాలులు లేకపోతే యవనస్తులు, యూత్ అని చెప్పాలి అని ఏ డిక్షనరీలో ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ యునైటెడ్ కింగ్డమ్ కొన్ని పెద్ద పెద్ద కంట్రీస్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇంటర్నేషనల్ వైడ్ గా 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయసు, 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వయసు కలిగిన వారిని యూత్ అని చెప్పవచ్చు అని కొద్దిమంది చెప్తే, మరి కొద్దిమంది అంటారంటే 30 దాటకూడదు, 15 నుంచి 29 వరకు యవనస్తులే, 15 నుంచి 29 వరకు. అయితే మన కళ్ళ ముందు మనకు కనిపించే పిల్లలు మనం చూసినట్లయితే ప్రభుత్వ ప్రాథమిక బాలుర పాఠశాల లేకపోతే బాలికల పాఠశాల అంటే 6th నుంచి 10th స్టాండర్డ్ పిల్లలు, వాళ్ళు 11-12 సంవత్సరాల ఏజ్. అయితే టీనేజ్, ఇంకో రకంగా చెప్పాలంటే ఈ పిల్లల్ని మనము బాలులు అంటాము. అయితే బైబిల్ మనకి చెప్పేది ఏంటంటే బాల్య దినముల యందే నీ యవన కాలములోనే, నీ చిన్న వయసులోనే నువ్వేం చేయాలట? నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఈ గ్రంథకర్త ఈ వాక్య భాగమును ప్రభు రాయించిన వ్యక్తి జ్ఞాని అయిన సొలొమోను. తన యొక్క అనుభవంలో తను గుర్తించింది ఏంటంటే, రికగ్నైజ్ చేసింది ఏంటంటే, బాలుడిగా ఉన్నప్పుడే, యవనంలో ఉన్నప్పుడే దేవుణ్ణి ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు లేకపోతే ఒక బాలిక, బాలుడు జ్ఞాపకం చేసుకోవడము, సృష్టికర్తల గురించి ఎరగడము మంచిది అని తన అనుభవంలో తను తెలుసుకున్నాడు. అయితే ఈ మాటలు ప్రసంగి పుస్తకమట తన వృద్ధాప్యంలో రాశాడు. తన చివరి దినాలలో వృద్ధాప్యంలో ఎంతో అనుభవంతో ఆయన చెప్పే మాటలు ఏంటంటే, మనము మన సృష్టికర్తను చిన్నప్పుడే, బాల్య దినాల్లోనే, యూత్ లోనే మనము జ్ఞాపకం చేసుకుంటే మంచిది. కొన్నిసార్లు ఉదాహరణ, మన తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని, లేకపోతే కొంతమంది పెద్దలు గాని వాళ్ళ యొక్క అనుభవంను జ్ఞాపకం చేసుకుని, లేకపోతే ఎంతో కొంత వయసు, అనుభవము, కొన్ని బాధలు, కష్టాలు పడి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. లేకపోతే అనుభవించి తర్వాత వాటి నుంచి బయటకు వచ్చి జయమును పొంది సాఫీ అయిన జీవితం సాగిస్తున్న వాళ్ళు ఉంటారు. కొద్దిమంది వారికి జరిగిన సంఘటనలు, పరిస్థితులు అన్ని ఎదుర్కొంటూ అదే కష్టాల్లో, అదే బాధల్లో
ఉంటూ బాధపడుతూ చెప్పేవాళ్ళు ఉంటారు. అరే నేను ఒకప్పుడు ఈనాడు ఇలా ఉండడానికి గల కారణము ఆనాడు నేను చేసిన తప్పు, ఆనాడు నా తల్లిదండ్రుల మాట నేను వినకపోవడము, లేకపోతే ఆనాడు టీచర్స్ చెప్పిన మాటకు నేను విధేయత చూపించకపోవడము, లేకపోతే ఆనాడు నాకు ఒక మంచి దారిని చూపిస్తే ఆ దారిలో నేను నడవకుండా ఉండడాన్ని బట్టే ఈనాడు నా జీవితము ఇలా అయిపోయింది. నాకు చదువుకునే అవకాశం ఉండి కూడా నేను చదవలేకపోయాను. నా తల్లిదండ్రులు నన్ను చదివించాలని ఆశపడినా కూడా నేను చదవలేకపోయాను కాబట్టి నేను ఇలా ఉన్నాను. అందుకనే ఆరంభం ఎలా ఉంటుందంటే దుర్దినములు రాకముందే, అంటే ఈవిల్ డేస్, చెడ్డ దినాలు. దినాలు చెడ్డవి మంచిగా ఉంటాయా? దినాలేమి మంచి దినాలు చెడ్డ దినాలని ఏమీ లేదు, అన్ని దినాలు మంచివే. కాకపోతే ఈ దుర్దినములు ఎలా వస్తాయి ఒకరి జీవితంలో అంటే, పాస్ట్ తన గత జీవితంలో తను చేసుకున్న తీర్మానము, తను తీసుకున్న తీర్మానాలను బట్టి, తను నడుచుకున్న నడవడికను బట్టి ఈ దుర్దినములు వచ్చే అవకాశం ఉంది. సహజంగా మన మంచివారి మధ్య మంచి ఉంటది, అయితే మంచి వాళ్ళకు కూడా చెడ్డ జరిగే అవకాశం ఉంటుంది. అయితే వారు చేసిన చెడ్డను బట్టి ఒక వ్యక్తి బాధపడటం కంటే మంచి చేసి బాధపడుతున్నప్పుడు ఆ బాధను ఏమని చెప్పొచ్చు అంటే అది తీర్పో లేకపోతే ఫలమో అని చెప్పకూడదు, కానీ అది ఒక శోధన, లేకపోతే పరిశోధన, పరీక్ష, లేకపోతే తను సువర్ణంగా మారడానికి దేవుడు తన జీవితంలో అనుమతించిన ఒక విషయం కూడా మనం చెప్పవచ్చు. అయితే ఈ యవ్వనము, ఈ బాల్య దినములు అనేవి ఒక నమూనా, ప్యాటర్న్, లేకపోతే మన జీవితానికి ఫౌండేషన్. మరొక మాటలో మన జీవితానికి ఆస్తి భారము అంటాం కదా, ఆధారము, స్తంభము ఏదంటే మన బాల్య దినములే. కొన్నిసార్లు అంటాం కదా, ఫౌండేషన్ బాగుంటే ఇల్లు బాగుండేదండి. ఫౌండేషన్ ఎంతో లోతుగా చక్కగా మంచిగా తీసి ఉన్నట్లయితే ఈనాడు ఇక్కడ కట్టవలసిన బిల్డింగ్ ఇంకా కొన్ని అంతస్తులు కట్టే అవకాశం ఉండేది. సరిగ్గా ఫౌండేషన్ వేయలేదు, వేయకుండానే ఇల్లు కట్టేశాము కాబట్టి ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ కట్టడము కుదరదు, ఇంతకంటే ఎక్కువ పైకి వెళ్ళడము కుదరదు. అంటే ఈ యవ్వన కాలము, ఈ బాల్య దినములు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే క్రైస్తవులమైన మన జీవితంలో ఇది ఒక గొప్ప ధర్మము. క్రైస్తవులమైన మనకు దేవుడు నేర్పించే మన సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవాలనేది అది ఒక గొప్ప లాభం అని చెప్పవచ్చు. మన సృష్టికర్తను మన జ్ఞాపకం చేసుకోవడం అనేది ఒక గొప్ప ఫలం అని కూడా చెప్పవచ్చు. ఇంకో మాటలు చెప్పాలంటే మన సృష్టికర్తను మన జ్ఞాపకం చేసుకోవడము గొప్ప ఆధిక్యత. ఇక్కడ బైబిల్లో దేవుడు నీ బాల్య దినముల యందు నీ దేవుణ్ణి స్మరించుకో అని చెప్పలేదు, కానీ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. సృష్టికర్త, సృష్టికర్త అంటే సృజించినవాడు, రూపించినవాడు, నిన్ను తయారు చేసిన దేవుణ్ణి తెలుసుకోవడము మంచిది. కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డల గురించి సాక్ష్యం చెప్తారు, మా అబ్బాయి అలాంటి వాడు కాదండి, మా అమ్మాయి అలాంటిది కాదు. లేకపోతే కొన్నిసార్లు తల్లిదండ్రులు కాకుండా స్నేహితులు, బంధుమిత్రులు, ఇతరులు చెబుతారు ఈ వ్యక్తి స్వభావం అలాంటిది కాదు. కొంతమంది అంటారు నాకు తెలుసు, ఈ వ్యక్తి బుద్ధి నాకు తెలుసు. అంటే వాళ్ళకున్న అనుభవాన్ని బట్టి, ఆ వ్యక్తితో ఉన్న సంబంధాన్ని బట్టి, ఆ వ్యక్తితో ఉన్న సంబంధాన్ని బట్టి ఏదో ఒక కోణంలో ఈ వ్యక్తి మంచివాడని ఒకరు చెప్తే మంచివాడు కాదని చెప్తారు. అయితే ఒక వ్యక్తి గురించి కొన్నిసార్లు భర్త గురించి భార్యకు తెలియకుండా పోవచ్చు, భార్య గురించి భర్తకు సరిగ్గా అంటే జడ్జిమెంట్ మనం కరెక్ట్ గా చెప్పకుండా పోవచ్చు. అక్క గురించి చెల్లికి తెలియకపోవచ్చు, చెల్లి గురించి అక్కకి తెలియకుండా పోవచ్చు. బైబిల్ చెప్పేది ఏంటంటే ఒక్కని ఆత్మ సంగతులు తనలో ఉన్న ఆత్మకే తెలుసట. అంటే ఎంత ఇంట్లో ఉన్నా, పక్కనే ఉన్నా, మన సొంత సహోదరుడు ఉన్నా, అమ్మ, అక్క, నాన్న, బంధుమిత్రులే ఉన్నా కూడా ఒక మనిషి ఇంకొక మనిషికి తెలియకుండా తనలో ఏదో ఆలోచనలు, తనలో ఏదో తలంపులు కలిగి ఉండే అవకాశం ఉంది. ఎందుకని ఈ సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే మన గురించి పక్కగా
మొత్తం తెలిసిన వ్యక్తి ఎవరు లేరు. మన సృష్టికర్తకి మన గురించి బాగా తెలుసు. ఏ కంపెనీ మొబైల్ అయితే ఎవరైతే తయారు చేశారో దాంట్లో ఎక్కడ ఏ పార్ట్స్ ఉంటాయనేది ఆ వ్యక్తికి తెలుస్తుంది. కొన్నిసార్లు ఏదైనా రిపేర్ అయితే కొన్ని కంపెనీకి సంబంధించిన సామాన్లు గాని వస్తువులు గాని ఆ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే దొరుకుతాయి, చక్కగా రిపేర్ చేస్తారు అన్నట్టుగా చెప్తారు. అయితే మనం ఏ కంపెనీకి చెందిన వారము, మన సృష్టికర్త ఎవరు, మన సృజించిన ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకి ప్రొవిజన్ అనేది ఉంటుంది. అక్కడ మార్పులు చేర్పులు జరిగే అవకాశం అనేది ఉంది. మన ప్రాణ ఆత్మ శరీరములు, ప్రాణంలో ఆత్మలో శరీరంలో ఉన్న ప్రతి సమస్యలకు ప్రతి కల్మషములకు మన సృష్టికర్త దగ్గర మనకు జవాబు ఉంది. కారణం ఏంటంటే ఆయనే మన జీవపు దాత. అవసరమైతే ఆయన మనల్ని వంచుతాడు, విరుస్తాడు, మలుచుతాడు. దేవుడు ఆత్మ కనుక మన ఆత్మ సంగతులను ఎరిగి మన ఆత్మను దర్శించి మనల్ని ఏ విధంగా ఉంచాలో ఆ విధంగా ఆయన ఉంచగలరు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన సృష్టికర్త, మనల్ని ఆయన బాగు చేయగలడు, చక్క పెట్టగలడు. అయితే మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మనము ఆయనకి విషయాలు చెప్పినప్పుడు, ఎందుకంటే ఆయన అన్ని తెలుసు, ఆయనకుండా ఆయన దగ్గర మనం దాచిపెట్టడానికి అంటూ ఏమీ లేదు. ప్రతిదీ ఆయన, అంటే దయ్యానికట మన గురించి అన్ని తెలిసినా కూడా మనం ఏం ఆలోచిస్తామో కొన్నిసార్లు తెలియదట. మనం ఏం తలస్తామో లోపల దయ్యానికి తెలియదట. కానీ దేవుడికి మనం ఏమి తలవక ముందే ఆయనకు తెలుసు, ఏమి ఆలోచించక ముందే మన దేవుడికి తెలుసు. అయితే యవ్వన కాలం చాలా వేడిగాను, బలము శక్తిమంతులుగాను, బలవంతులుగాను యవ్వన కాలంలో కావాల్సిన బలం ఉంటుంది. యూత్ ఇస్ ద లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. శక్తిని బలమును కలిగిన వ్యక్తులుగా మనం యవ్వన కాలంలో ఉంటాము. అందుకనే నా యవ్వన కాలంలో నేను అలా ఉండేవాడినండి, నా యవ్వన కాలంలో నాకు అలా బలం ఉండేది, శక్తి ఉండేది, అంత వేడిగా ఉండేవాళ్ళము అంటాము. సహజంగా ఇప్పుడు బంగారం తయారు చేసే వ్యక్తిని ఏమంటాం? గోల్డ్ స్మిత్. బంగారం తయారు చేసే వ్యక్తి ఆ బంగారాన్ని, ఆ బంగారపు ముద్దను తను ఏదైనా ఒక రూపం ఇవ్వాలి, లేకపోతే ఒక చైన్ చేయాలి, లేకపోతే చెవి పోపు, ముక్కు పుడక, అలాంటి ఏదైనా చేయాలనుకుంటే ఒక మంచి నచ్చిన రూపాన్ని ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ జరగవలసిన కార్యం ఏంటి? వేడి చేయకపోతే దానికి రూపం అనేది రాదు. వేడి చేసేటప్పుడు పర్వాలేదు, అంత వేడి చేయడం అవసరమా, కొంచెం కూల్గా ఉంచుదాము అని కూల్గా పక్కన పెట్టేస్తే అది గట్టిదైపోతుంది. చాలా సార్లు దేవుని సేవకులు ప్రసంగమునకు ముందు తన సహజంగా ప్రసంగికుడు అంటే తన వ్యక్తిగత జీవితంలో మొదటిగానే దేవుని దగ్గర అడుగుతాడు, ప్రభా మీ ఆత్మ సహాయం నాకు దయచేయండి. ఎందుకంటే ఒప్పించే పని, బాగు చేసే పని, ఒక ఆత్మను దర్శించే పని దేవుని ఆత్మ పని. ఒక మనిషి మరొక మనిషిని మార్చలేడు, బాగు చేయలేడు. దేవుని ఆత్మ జరిగించే పని. దేవుని ఆత్మ మన ఆత్మతో సాక్ష్యం చెప్పడం మనం దేవుని బిడ్డలమని. అసలు దేవుడు మన సృష్టికర్త అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆత్మ మన ఆత్మను దర్శించినప్పుడే. అందుకని దేవుని సేవకులు మొదట వర్తమానానికి ముందు ఈ పాట పాడతారు, మనకు అందరికీ తెలుసు కదా. స్పిరిట్ ఆఫ్ ద లివింగ్ గాడ్ fall afresh on me. Spirit of the living God fall afresh on me. Break me, mold me, melt me, fill me. Spirit of the living God fall afresh
నారదుల గీతంలో 237వ పల్లవి 237వ పల్లవి. దేవుని జీవాత్మనా మీదికి రాము, దేవుని జీవాత్మనా మీదికి రాము, విరచు వచ్చు మలచు నింపు, దేవుని జీవాత్మనా మీదికి రాము. దేవుని జీవాత్మ. అందుకనే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమని చెప్తారంటే, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనకాల ఒక ఆయన వస్తున్నారు, ఆయన చెప్పుల వారును ఇప్పడానికి కూడా నేను అరువులను కాను అని యేసు ప్రభు గురించి చెబుతూ ఏమనంటాడంటే, నేనైతే నీళ్లతో ఇస్తున్నాను, ఆయన దేనితో ఇస్తారు? అగ్నితో బాప్తిస్మమును ఇస్తారు. అంటే అగ్ని. మత్తయి సువార్త 3:11 మనం చూడవచ్చు. అగ్నితో బాప్తిస్మం ఇవ్వడము. దేవుని ఆత్మ అగ్ని మనల్ని, లేకపోతే దేవుని ఆత్మ అగ్ని ద్వారా, ఇప్పుడు ఈ మాటలు మనం చూసాం కదా, ఈరచు, వంచు, మలచు, నింపు. అగ్ని చేత వేడి చేయబడినప్పుడు ఈ కార్యాలన్నీ ఈజీగా చేయొచ్చు. ఎంత హార్డ్ ఉన్నా కూడా, ఐరన్ గా ఉన్నా కూడా ఇరచవచ్చు, వంచవచ్చు, మలచవచ్చు, నింపవచ్చు. దేవుడు తన ఆత్మ ద్వారా ఈ కార్యాలు చేస్తారు. అయితే యవన కాలంలో వేడిగా ఉన్నప్పుడే, బాల్య దినములందే ఈ కార్యాలు ఈజీగా జరిగే అవకాశం ఉంది. ఈజీగా ఈ మార్పులు చేర్పులు దేవుని ఆత్మ చేత నింపబడే అవకాశము ఉంది. కాబట్టి దేవుని చేతిలో ఒక బలమైన సాధనముగా, దేవుని చేతిలో బలవంతుడిగా మారడానికి యవన కాలం అనేది, బాల్య దినములు అనేది మంచి సమయము, మంచి వయస్సు, మంచి ఏజ్. ఒక రకంగా చెప్పాలంటే ఇదే తరుణము, ఇదే స్థలము, ఇదే వయస్సు, ఇదే అని చెప్పవచ్చు. అందుకనే దిస్ ఇస్ ద రైట్ టైం, రైట్ ఏజ్, రైట్ ప్లేస్ టు రిమెంబర్ యువర్ క్రియేటర్. నీ యొక్క సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవడానికి ఇదే తరుణం. సహజంగా యవన కాలంలో తర్వాత దేవుని జ్ఞాపకం చేసుకోవచ్చండి, తర్వాత ఆరాధించవచ్చు, తర్వాత చర్చికి వెళ్ళవచ్చు. ఇప్పుడైనా యవన కాలంలో నేను ఎంజాయ్ చేయాల్సింది చాలా ఉంది, కానీ బైబిల్లో మనం చూసినట్లయితే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఈ లోకం సంతోషాన్ని ఇవ్వచ్చు, ఆనందాన్ని ఇవ్వచ్చు, అయితే సంపూర్ణము, నీ సంతోషం సంపూర్ణముగా ఉండాలంటే అది దేవుని సన్నిధిలో దొరుకుతుందని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే సమయాన్ని యవన కాలంలో అంత ఈజీగా, విలువగా ఎంచము, లెక్క చేయరు యవన కాలంలో. అయితే బైబిల్ చెప్పేది ఏంటంటే, విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలంలోనే, యవనములోనే, చిన్న వయసులోనే 683వ పేజీ, 683వ పేజీ, 3వ అధ్యాయము 27వ వచనం. కాడి దేనికి సాదృశ్యం? ఎద్దుల మీద కాడి పెట్టారంటే అది క్రమశిక్షణకు సాదృశ్యం. కాడి దేనికి సాదృశ్యం అంటే తర్ఫీదు చేయబడడానికి సాదృశ్యం. కాడి ఒక రకంగా చెప్పాలంటే క్రమానికి సాదృశ్యం. అంటే
ఒక క్రమము. యూదుల ఆచార ప్రకారం మనం చూసినట్లయితే యవన కాలం అంటే టీనేజ్ లోనే ఆడపిల్లలకి ఒక 13-14 టీనేజ్ రాగానే తల్లిదండ్రులు ఒక తల్లిగా ఒక అమ్మాయి ఎలా ఉండాలి, ఒక భార్యగా ఒక అమ్మాయి ఎలా ఉండాలి, భార్యగా ఉండడానికి ఎటువంటి గుణగణములను కలిగి ఉండాలి, లేకపోతే ఒక తల్లిగా ఉండడానికి ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళు నేర్పిస్తారు. దినములు జరిగే కొద్దీ, సంవత్సరాలు గతించే కొద్దీ ఎక్కువగా ఈనాడు కుటుంబాల్లో తల్లి పాత్రను స్త్రీలు పోగొట్టుకుంటున్నారు. తల్లి పాత్ర పోషించడానికి ఇష్టపడటం లేదు అమ్మాయిలు. మనం చూసినట్లయితే అంటే చదువుకోకూడదని కాదు, అందరితో పాటు సమాన హక్కులు దేవుడు ఇచ్చారు. అయితే దేవుడు సృజించిన ఉద్దేశము, దేవుడి యొక్క ఉన్నత ప్రణాళిక. అందుకనే దేవుడి సేవకులు ఏమంటారంటే, ఉయ్యాల ఊపే చేతులట ఈ ప్రపంచాన్ని ఏలుతాయట. అంటే ఒక తల్లి తన బిడ్డకు తల్లిగా కాకుండా మిగతా ఏ పనినా చేసినా కూడా దానివల్ల అంత ఉపయోగం లేదు. అయితే యూదులు ఆ పిల్లలకి 13, 14, 15 ఇయర్స్ ఆ ఏజ్ రాగానే వాళ్ళకి వంట వండడము, కూరలు వండడము, అంట్లు తోమడము, ఇల్లు చక్క పెట్టుకోవడము. సహజంగా జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు చక్క పెట్టుకుంటుంది కదా. అంటే ఇల్లు చక్క పెట్టుకోవడం అంటే శుభ్రంగా ఉంచుకోవడము. ఈ రోజుల్లో అంటే అన్ని ఈజీ మార్గాలు అయిపోయినాయి, బట్టలు ఉతకడం అంటే, ఏదైనా చేయాలంటే. కానీ ఇవన్నీ చేయవలసిన పనులు. అయితే చదువు అనే పేరుతో ఈనాడు ఒక తల్లికి ఉండవలసిన గుణగణములు గాని, ఒక భార్య కలిగి ఉండవలసిన లక్షణాల గురించి కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మా అమ్మాయి చదువుకుందండి, ఇవన్నీ ఏం చేయదు. అసలు ఈ రోజుల్లో విడాకులకు గల ఒక గొప్ప కారణము, లేకపోతే పెద్ద సమస్య ఏంటంటే, ఒక అమ్మాయి తను తల్లిగా ఉండడానికి ఇష్టపడట్లా, ఒక భార్యగా ఉండడానికి ఇష్టపడట్లా. వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి పని చేయడానికి, జాబ్ చేయడానికి ఇష్టపడతారు. అవసరమైతే టయానికి వెళ్ళిపోతారు, అక్కడ ఒక 5 నిమిషాలు ముందే ఉంటారు అక్కడ. కానీ ఇంటి పని, వంట పని, ఈ పని రాగానే మేము దీనికోసం కాదు, ఇదేదో ఎవరో మా పని కాదు, ఇంకొకరు చేస్తారు అన్నట్టుగా. అంటే దీనికోసమే అమ్మాయిలని అలాగే కాదు, నేను చెప్పట్లేదు. కానీ కనీసం ఇది నా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనే గొప్ప గ్రహింపే లేదు. చేసేది తప్పు. ఇప్పుడు ఇంట్లో అమ్మాయిలు ఉన్నారు, మమ్మీ ఉన్నారు, వెసల్స్ ఎక్కడ వెసల్స్ అక్కడే ఉన్నాయనుకో, కడగకుండా. అసలు సరే మమ్మీ వల్ల అయిందో వల్ల కాలేదు, ఒక అమ్మాయిగా ఆ ఇంట్లో వెసల్ వాష్ చేయకుండా అలాగే సింకులో పడి ఉండి నువ్వు చూసి కూడా పర్లేదులే మా అమ్మ కడిగేస్తుంది అని ఉదయం వదిలేసి, మధ్యాహ్నం వదిలేసి అలాగే వచ్చేస్తున్నావు అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్లగా నీ మనస్సాక్షి చచ్చిపోయింది. అంటే చచ్చిపోయిన స్థితిలో మనం ఉన్నట్టే. అంటే ఒక గ్రహింపు, ఈ పని నేను చెయ్యాలి, ఇప్పుడు కాకపోయినా సరే తర్వాత చేయాలి, ఈ లైఫ్ లో ఈ పని నుంచి నేను తప్పించుకోవడానికి వీలు లేదు. కానీ ఇప్పుడు తప్పించుకున్నా కూడా తర్వాత తప్పించుకోవడం కుదరదు. తప్పించుకోవాలనుకున్నా కూడా అప్పుడు పెద్ద సమస్య అనేది మారుతుంది. కాబట్టి ఇవి నేర్చుకోవాలి ఖచ్చితంగా. అందుకనే పెద్దోళ్ళు కొన్నిసార్లు విలేజ్ లో ఏం చెప్తారంటే, చదువుకున్నోళ్ళు కంటే సాకులోళ్ళు మేలు అంటారు. అలాగే నేను సాకులోళ్ళు తక్కువగా చెప్పట్లేదు. అంటే మనం చదువుకుండి కూడా కొన్ని మనం చేయవలసిన నియమాలు, విధులను మనం చేయకపోతే మన చదువు వల్ల ఉపయోగము లేదు. కొంతమందికి భార్యగా ఉండడము ఇష్టం లేకపోవడం కాకుండా పిల్లలు కావడం ఇష్టం లేదు. కొన్ని సిటీస్ లో కొంతమంది జాబ్ చేసే వాళ్ళకి ఏంటంటే కనీసం గర్భం దాల్చి 9 మాసములు కడుపులో పోయడానికి ఇష్టపడట్లా. వాళ్ళకి ఏదో సరో అంటే వేరే వాళ్ళు వీళ్ళ పిల్లల్ని అద్దెగా తీసుకోవడం అంట. అంటే అలాంటి పరిస్థితి ఈనాడు రావడానికి గల కారణం ఏంటంటే, ఒక స్త్రీగా ఒక అమ్మాయి తన జీవితంలో తనకి ఏది ప్రాముఖ్యమో ఆ విషయాన్ని పక్కకు పెట్టుకోవడము. ఒక విషయం, పిల్లలు కనడానికే ఇష్టం లేని వాళ్ళు పిల్లలు పెంచుతారంటే ఇక మనము నమ్మలేము. పిల్లలు బాగోగులు చూసుకుంటారంటే అది నమ్మలేము. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా, పిల్లల్ని పెంచడము ఇష్టపడట్లా, కానీ అవసరమైతే పిల్లలకు దూరంగా ఉండి డబ్బులు సంపాదించడం కోసము
దూరంగా పిల్లల్ని వదిలేసి దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ అక్కర్లేదు, మా పిల్లలకి ఏం అక్కర్లేదు. అయితే ఒక విషయాన్ని మర్చిపోతున్నాం మనము ఎప్పుడు కూడా. ఈరోజు ఆ పిల్లల్ని పట్టించుకోకుండా తల్లి దూరంగా ఉంటుంది, జాబ్ చేసుకుంటుంది. అన్నీ ఉండి కూడా, ఆస్తి ఉండి అంతస్తుంది కూడా, రేపు పిల్లవాడు తల్లి ఉంటది, తను చూసుకోగలడు, కానీ తల్లికి దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకనంటే చదువు వల్ల మరి ఏమొస్తుందో తెలియదు, కానీ కొన్నిసార్లు మనల్ని గుడ్డితనానికి, అంటే బ్లైండ్నెస్. నార్మల్గా విలేజ్లో ఏంటంటే ఈవెన్ బాయ్స్ విషయంలో కూడా, అంటే గర్ల్స్ మాత్రమే, నేను తప్పుగా చెప్పడం కాదు, నేను కొంచెం చదువుకున్నానని చెప్పి నాకు ఏ పని చెప్పేవాళ్ళు కాదు ఇంట్లో. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టు, అంటే మనం చేయవలసిన పనులు కొన్ని బాగా నీడెడ్ పనులు కూడా చదువుతున్నాడు కదా, ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయడము, మనమే చేసుకుందాము అని అలా ఉంచడం వల్ల అది సాధ్యమైనంత వరకు నష్టమే. కొంతమందికి ఏంటంటే పెళ్లి కావాలి కానీ కుటుంబం వద్దు. ఒకవేళ కుటుంబం కావాలనుకున్నా కూడా భర్త మాత్రమే కావాలి, భర్త తల్లిదండ్రులు వద్దు. ఎందుకు? తల్లిదండ్రులే. అలా అమ్మాయిలు పెళ్ళైన తర్వాత అలా మారిపోవడానికి కారణం తల్లియే. తల్లి సరిగ్గా ఉంటే పిల్లలు అలా ఉండడానికి వీల్లేదు. అంటే అమ్మాయికి పెళ్లి కావాలంట, భర్త కావాలి, కానీ భర్త తల్లిదండ్రులు వద్దు. ఎందుకని? భర్త తల్లిదండ్రులు ఒకవేళ ఉన్నారనుకో, జొమాటో అదేంటి స్విగ్గీ అవి ఇక రావడం కుదరదు. ఎందుకంటే వంట చేయడం పని ఉండదు. తల్లిదండ్రులు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వంట చేయాల్సి వస్తుంది, ఇంటి పని వంట పని చేయాల్సి వస్తుంది. కాబట్టి నాకు అలా ఉండకూడదు. కాబట్టి అన్నీ ఉంది, డబ్బు లేదా అన్నీ ఉంది, పని మనుషులు పెట్టుకోగలరు, ఎంత వంట పని చేయించగలరు. కానీ రియాలిటీలో ఏ హస్బెండ్ కూడా తన భార్య తనకు అన్నం వండకుండా చేయకుండా, మిగతా వాళ్ళు ఎవరు పని మనుషులే ఉండొచ్చు, నువ్వు 100లో 1,00,000 వేరే ఇచ్చి ఉండొచ్చు, ఎవరైనా సంతోషిస్తారా? సాధ్యమంతా సంతోషించలేరు. పిల్లలు వాళ్ళ మమ్మీ కాకుండా మిగతా వాళ్ళు పెట్టొచ్చు, అన్నం వండి బాగా పెట్టొచ్చు, కానీ కనీసం సొంత పిల్లలకి అన్నం వండలేని అమ్మని తర్వాత పిల్లలు గౌరవిస్తారా? ఏముంటే ఏం సంగతి, జాబ్ ఉంటే ఏంటి, చదువు ఉంటే ఏంటి, ఏముంటే ఏంటి, ఇంట్లోనే ఫెయిల్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే యవన కాలంలోనే, బాల్యంలోనే ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోకపోతే, ఒకవేళ తల్లిదండ్రులుగా మనం నేర్పించాల్సింది నేర్పించకపోతే కూడా తప్పే. కాబట్టి ఈ విషయమై తల్లిదండ్రులుగా నీ బాల్య దినములే అంతే, యవన కాలంలోనే చేయవలసిన పనులు కొన్ని మనం చేయాలి. ఈనాడేమో చదువును బట్టి, కొంచెం గర్వాన్ని బట్టి, నేను నా ఆత్మను చూసుకోను, వాళ్ళకి అక్కర్లేదు అని అనుకుంటారు. తర్వాత తను కూడా అత్తమమ్మ అవుతుంది కదా, అవ్వకుండా ఉండదు కదా, రోజులు మాత్రమే ఉంటుంది కదా, వాళ్ళు కూడా అలాగే చెప్తారు. అప్పుడు కానీ మన రియాలిటీ అనేది మన లైఫ్ లో వస్తుంది. ఇప్పుడున్న లైఫ్ ని బట్టి ఏంటంటే మన కంటి ముందు కనబడే చదువును బట్టి ఏమి కనబడదు. తర్వాత ఆలోచించము, ముందు ఆలోచించము. ఏదో సాగుతుంది కదా, నాకున్న డిగ్రీలను బట్టి, చదువును బట్టి నాకు గౌరవం వస్తుంది కదా అని ముందుకెళ్తాం. కానీ అది మన లైఫ్ కి ఎంతో అపాయం కొని తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడాలి. అందరూ ఉండి కూడా అనాథ అవుతున్నారు ఈ రోజుల్లో. కారణం ఏంటంటే ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోకపోవడం వల్ల. అందుకని బైబిల్ మనకు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 22:6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే ఏ త్రోవకి వెళ్ళాలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే, యూత్ గా ఉన్నప్పుడే, చిన్న బాలికగా ఉన్నప్పుడే వారికి మనం నేర్పించాలంట. వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు, ఇక్కడ పెద్దవాడైనప్పుడు దగ్గర వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈనాడు మనం చూసినట్లయితే వృద్ధుడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అయితే చాలా మంది వంకర బుద్ధికి గల కారణం ఏంటంటే చిన్న వయసులోనే
వారికి పడిన నమూనా, వారికి వచ్చిన ప్యాటర్న్, నువ్వు ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలని. అయితే మరి కొద్దిమంది ఏంటంటే వాళ్ళకి పెళ్లి అనగానే, ఏ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే పెళ్లి అనగానే ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అమ్మాయికి మంచి క్యారెక్టర్ ఉండాలండి, అబ్బాయికి మంచి క్యారెక్టర్ ఉండాలి, అమ్మాయి దేవునికి భయపడే అమ్మాయి ఉండాలి, అబ్బాయి దేవునికి భయపడే అబ్బాయి ఉండాలి. ఎక్కడ చూసినా కూడా కొంతమంది వారి మ్యారేజెస్ కోసమని ఇంత ఏజ్ ఇంత అని పంపిస్తూ వాళ్ళు కోరుకునే ఆశలు ఏంటంటే దేవునికి భయపడే అబ్బాయి మాకు కావాలి, దేవునికి భయపడే అమ్మాయిలు మాకు కావాలి అంటే ఎక్స్పెక్ట్ చేయడం. అంటే పెళ్లి అనగానే వాళ్ళకి కావాల్సింది ఏంటి? భయపడే వాళ్ళు కావాలి. ఎవరికి? దేవునికి భయపడే వాళ్ళు. ఎందుకని? దేవునికి భయపడితే భర్త కూడా భయపడతారండి, దేవునికి భయపడితే బాధ్యతలు కూడా చేస్తారండి అని ఆశిస్తారు. కానీ తను భయపడతారా దేవునికి? పెళ్లి అనగానే వచ్చే ఆమె భయపడే ఆమె కావాలి. నేను మాత్రం భయపడను దేవునికి, నేను మాత్రము అలా ఉండను, కానీ నాకు వచ్చే ఆమె అలా ఉండాలి అని ఎవరికి వాళ్ళు అలాగే ఎక్స్పెక్ట్ చేస్తే మనం అనుకున్నట్టుగా జరగదు. మనం ఎలా ఉంటాము, వచ్చేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. అందుకని బైబిల్ చెప్పేది అంటే ఇదే అధ్యాయం, మనం చదువుకున్న అధ్యాయంలోనే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13-14 వచనాలు. 13-14 వచనాలు. ఇదంతయు విన్న తర్వాత తేలిన ఫలితాంతం ఇదియే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలని. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. ఇదంతయు విన్న తర్వాత చివరిలో చెప్తున్నాడు, ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవులైన మనకు దేవుడిచ్చిన విధి అట, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని. తర్వాత గూఢమైన ప్రతి అంశమును గూర్చి, గూఢమైన అంటే సీక్రెట్ థింగ్స్, రహస్యమైన ప్రతి అంశాన్ని గూర్చి దేవుడే విమర్శ చేస్తాడట. దేవుడు విమర్శ చేసినప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి వచ్చును. అంటే మన మంచి క్రియ అయినా కూడా చెడ్డ క్రియ అయినా కూడా అది తీర్పులోకి వచ్చే అవకాశము ఉంది. కాబట్టి భయమును భక్తిని మనం కలిగి ఉండడము నేర్చుకోవాలి. అంటే చిన్న వయసులోనే మన బాలులకు లేకపోతే మన పిల్లలకు మనం నేర్పించవలసిన విషయం ఏంటంటే దేవునికి భయపడడము. మనము అందరికీ తెలిసిన సామెత, మొక్కై వ్రంగనిది మ్రానై వంగున. మొక్కగా ఉన్నప్పుడే అది వంచడానికి, సరిచేయడానికి, సరిదిద్దడానికి, చక్క పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. మ్రాన్ అయిన తర్వాత ఆ ఛాన్స్ అనేది ఉండదు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అవకాశం లేదు. అయితే కొంతమంది చెడ్డ చెడ్డ అలవాట్లకి బాధ్యసైపోతారు. ఆ తర్వాత బయటకు వచ్చేస్తాంలే, ఇప్పుడు కాదు పెద్దవాళ్ళ తర్వాత వచ్చేస్తాంలే అనుకుంటారు, కానీ దాని నుంచి బయటికి రాలేరు. ఒక 5 సంవత్సరాల క్రితము ఒక అమ్మాయి, ఏమ్మా ఎలా ఉన్నావు, ఆత్మీయంగా ఎలా ఉన్నావు అన్న, ఆత్మీయంగా ఉండడానికి ఒక స్టెప్ ముందుకు వేస్తున్నాను, అయితే 10 స్టెప్స్ వెనక్కి వెళ్తున్నాను. కారణం ఏంటి? కారణం ఏం లేదన్నా, ఏదో మా మమ్మీ డాడీ మొబైల్ ఉంటే చూసేదాన్ని, చూస్తూ చెడ్డ వాటిని చూడడానికి అలవాటు అయ్యాను. ఇప్పుడు నా చదువు అయిపోయింది, పని చేసుకుంటా ఉన్నాను. కనీసం నేను చదువుకునేటప్పుడు ఏమ్మా ఏం చేస్తున్నావు, ఏమ్మా ఏం చూస్తున్నావు అని నా తల్లిదండ్రులు అడిగేవాడు. ఇప్పుడు నేను పని చేస్తున్నాను కదా, నన్ను నమ్ముతున్నారు. నన్ను నమ్మి ఏమ్మా నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు ఎంతసేపు మొబైల్లో అని ఎవరు అడగట్లేదు. కాబట్టి నేను దీంట్లో నుంచి బయటికి రావాలని అనుకుంటున్నాను, కానీ రాలేకపోతున్నాను. ఎందుకని? అప్పుడు అలవాటైంది. అప్పుడు రహస్యంగా ఏదో తల్లిదండ్రులు అడుగుతారేమో, చూస్తారేమో, ఏం చేస్తున్నావమ్మా, ఏం చూస్తున్నావమ్మా అని అడుగుతారేమో తల్లిదండ్రులు భయపడుతూ రహస్యంగా అలా జరిగిన పని ఇప్పుడు ఏంటంటే ఆ భయం కూడా పోయింది. దాని నుంచి బయటికి రావాలని అనుకున్నా కూడా అది నన్ను కట్టేసింది. ఆ చెడ్డ అలవాటు నన్ను బంధించేసింది. అంటే పర్వాలేదులే అని మనం వదిలేస్తే అది మనల్ని పట్టి పీడించే అవకాశం ఉంటది. ఒకసారి డిఎల్ మూడీ అనే గొప్ప భక్తుడు ఒక ఇంటికి విజిట్ చేశారట. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో
వాళ్ళ బహుశా వాళ్ళ మమ్మీ డాడీ పాస్టర్ గారికి చెప్తుంటారు, పాప చిన్న వయసులో దేవుని తెలుసుకుంటే బాగుంటది, ఏదో యవనమని చెప్పి యవన కాలం ఇప్పుడే ఎందుకు దేవుడు, ఇప్పుడే ఎందుకు సండే స్కూల్, లేకపోతే ఇప్పుడే ఎందుకు యూత్ మీటింగ్, ఇప్పుడే ఎందుకు చర్చికి వెళ్ళడము, తర్వాత వెళ్తానులే అని చెప్తా ఉండవచ్చు. అయితే పాస్టర్ గారు వచ్చాడు, వాళ్ళ మమ్మీ అమ్మ నువ్వు కాఫీ తీసుకెళ్ళి పాస్టర్ గారికి ఇవ్వు అని చెప్పి ఇస్తే పాస్టర్ గారికి కాఫీ ఇచ్చారు. ఇచ్చినప్పుడు అమ్మ నిలబడమ్మా అని చెప్తే ఆ అబ్బాయి చూస్తా ఉంది, ఈయన కాఫీ తాగాడు, హాఫ్ కాఫీ తాగేసి అమ్మాయికి కాఫీ ఇచ్చారు. ఇవ్వగానే అమ్మాయి సహజంగా మనము హాఫ్ తాగేసి ఇవ్వగానే ఏం చేస్తాము, ఆ కాఫీ తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. అమ్మమ్మ ఉండు చెప్పండి అంకుల్. లేదమ్మా నువ్వు తాగమ్మా. అంకుల్ అదేంటి అంకుల్, మీరు ఎంగిలి చేశారు కదా, నేనెలా తాగుతాను అని అంటే, అదేంటమ్మా నీ కళ్ళ ముందే. ఇప్పుడు అదేనమ్మా మన జీవితాన్ని ఎంగిలి చేసుకుని తర్వాత దేవునికి ఇస్తాను. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను, తర్వాత ఇస్తాను. చెడిన వారిని దేవుడు బాగు చేస్తారు, మనల్ని ఆయన ఖచ్చితంగా బాగు చేసే దేవుడే. కానీ ఇప్పుడు నా ఇష్టము అని మనం అనుకుంటే ఖచ్చితంగా ఆ బాధ కొన్నిసార్లు మనం వింటాం కదా, దాని నుంచి బయటకు వచ్చేసాను కానీ ఆ స్మరణ, ఆ జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. కొద్దిమంది పెళ్ళయి అన్ని అయిన తర్వాత కూడా బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి, మెంటల్ గా డిప్రెషన్కి వెళ్ళిపోయి, ఎందుకంటే ఎప్పుడో ఏదో జరిగిన సంగతి దాచిపెడుతూ సీక్రెట్ గా అలాగే ఉంచడానికి ప్రయత్నం చేస్తూ డిప్రెషన్ లోనై రకరకాల జబ్బులకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే కొంతమందికి దేవుడు అంటే భయము, భక్తి, మారు మనసు, రక్షణ గురించి అసలు ఏమి గుర్తుకు రాదు. ఎప్పుడు గుర్తుకొస్తుందంటే, నేను చూశాను ఈవెన్ కొద్దిమంది పెద్ద పెద్ద పాస్టర్స్ ఇంట్లో కూడా, నేను అలా మాట్లాడడానికి గర్వం కాదు, కానీ వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు అంటే పెళ్లి అనగానే బాప్తిసం గుర్తుకొస్తుంది. ఇప్పుడు అనేక సంవత్సరాలు చర్చికి వస్తూ, అనేక సంవత్సరాలు చర్చిలోనే ఉంటూ దేవుడి వాక్యం వింటూనే బాప్తిసం అనగానే ఎప్పుడు గుర్తుకొస్తుంది, వచ్చే సంవత్సరం పెళ్లి అంటే ఈ సంవత్సరం బాప్తిసం తీసుకుంటారు. ఎందుకని అప్పటి వరకు బాప్తిసం తీసుకోకుండా ఉండాలి? మా ఇష్టం వచ్చినట్టు నేను జీవించాలి. ఎందుకంటే బాప్తిసం తీసుకున్నానంటే నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించడం కుదరదు. అంటే దేవుడంటే భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఏమీ లేకుండానే ఉంటూ అన్ని ఉన్నట్టుగా జీవించడము. కాబట్టి ఒకవేళ మనం మంచి అలవాటు నేర్చుకుంటే పర్వాలేదు, కానీ చెడ్డ అలవాట్లకి బానిసైపోతే మన జీవితంలో ఏదో ఒక రోజు దాని యొక్క పర్యావసనం చూసే అవకాశం ఉంది. జీవితంలో కష్టాలు, తుఫానులు రాకుండా ఉండవు, సమస్యలు వస్తాయి. కానీ కేవలం దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉంటే మాత్రము ఆ సమస్యలు, ఆ కష్టాల్లోనే కొట్టుకుపోతాము. కానీ ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడితే, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడితే ఖచ్చితంగా మన జీవితంలో మనం నిలబడతాం. ఎందుకంటే వాక్యము క్రీస్తై ఉన్నారు. ఆ వాక్యం మీద మన ఆదరణ దేవుడు ఆశిస్తున్నారు. కీర్తనలు 119వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. కీర్తనలు 119వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. ఎవరు దేని చేత తమ నడక శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మనము పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలట? మన హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకోవాలి. తర్వాత యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకొనుకొందురు. అంటే మన యొక్క నడకను, మన నడవడికను, మన ప్రవర్తనను మనం ఎలాగా శుద్ధిపరుచుకుందుము యవన కాలంలో అంటే నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని వాక్యాన్ని బట్టి మనం జీవిస్తే, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనట మనము శుద్ధులుగా జీవించే అవకాశము ఉంది. అయితే ఈ శుద్ధీకరణ
దేవుని వాక్యము వెలువడుతూనే ఎలుగు కలుగుతుంది అని బైబిల్ సెలవిస్తా ఉంది. మనం ఇందాక విన్నాము పరిశుద్ధాత్మ అగ్ని అని. అగ్ని వచ్చినప్పుడు మనల్ని కాలుస్తారు, దేవుడు అవసరమైతే మరుస్తారు, ఆయన ఇష్టమైన వ్యక్తులుగా మారుస్తారని. అంతేకాకుండా దేవుని ఆత్మ అగ్నిగా ఉండడం మాత్రం కాదు, నా మాటలు అగ్ని వంటివి కాదా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే దేవుని మాటలు అగ్ని వంటివి, అవి మలినాన్ని తీసివేస్తాయి. దేవుని వాక్యమును మనం విన్నప్పుడు ఆయన ఒప్పింప చేస్తాడు, సరి చేస్తాడు, బాగు చేస్తాడు. ఒకసారి అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు, ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడట ఒక చెరసాలకు వెళ్ళాడట. ఒక చెరసాలకు వెళ్ళినప్పుడు అక్కడ చెరసాలలో ఉన్న సహజంగా చెరసాలలో దొంగలు, దోపిడిగాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు ఇల్లే ఉంటారు కదా. సరే, వాళ్ళలో ఒక్కొక్కరి వెళ్ళి మాట్లాడుతున్నారట. అయ్యా నువ్వేం చేశావు, ఎందుకు ఈ చెరసాలలో వచ్చావు అని అంటే, సార్ నేనేం చేయలేదు సార్, నేను అన్యాయంగా నన్ను పట్టుకున్నారు సార్, అన్యాయంగా తీర్పు తీసి నన్ను ఇక్కడ పెట్టేశారు సార్ అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అబద్ధాన్ని, అంటే వాళ్ళు కాపాడుకోవడానికి నిజం చెప్పకుండా వారు ఏదో ఒక రూపంలో ఇలా చెప్తే మాకు విడుదల దొరుకుతుందని చూస్తా ఉన్నారట. అయితే ఆయన ఎవరిని అడిగినా కూడా ఏ ఒక్కరైనా వచ్చి సార్ నేను తప్పు చేశాను, తప్పు నాదే అని చెబుతారని చూస్తే ఎవ్వరు ఆయన దగ్గర ఆయన అడిగిన వారిలో ఏ ఒక్కరు కూడా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పలేదట. అయితే ఆయన కళ్ళెత్తి చూసినప్పుడు ఒక రూమ్ లో ఒంటరిగా ఒక వ్యక్తి ఏడుస్తా ఉన్నాడట. ఏడుస్తా ఉంటే ఆ వ్యక్తిని పిలిచారట. పిలిచి ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు, ఏం చేశావు నువ్వు? సార్ నేను తప్పు చేశాను సార్, నేను పాపం చేశాను సార్, నేను పలానా చోట దొంగతనం చేశాను సార్, దానివల్లనే నాకు ఈ కష్టం సార్, దానివల్లనే నాకు ఈ నష్టం సార్, నేను చేసిన తప్పును బట్టి నేను ఈ శిక్షను అనుభవిస్తున్నాను సార్, మీ వైపు నేను కనీసం చూడడానికి అర్హుడు కాదు సార్ అని చెప్పి ఏడుస్తూ ఉండట. ఏడుస్తూ ఉంటే చుట్టుపక్కల అందరికీ కోపం వస్తుందట. ఏంటి నేను పిచ్చోడా, ఆయన అమెరికా అధ్యక్షుడు, ఆయన దగ్గర ఒప్పుకుంటే ఇంకేమైనా ఉరిశిక్ష వేస్తారు అని చెప్పి అందరూ ఆయన తిట్టుకుంటూ ఉన్నారట. మనమందరం తప్పించుకున్నాము, ఈయన దొరికిపోయాడు, బాగా ఏడుస్తూ ఉన్నాడు దొరికిపోయాడు అనుకున్నారట. అప్పుడు ఆ అధ్యక్షుడు చూశారట, అక్కడున్న ఆ జైల్లో ఒక నాయకుడిని పిలిచి, ఏమయ్యా నేను ఇప్పుడు దాకా చూస్తున్నాను, ఇంతమంది మంచి వాళ్ళు ఉన్నారు ఇక్కడ అసలు చెడ్డవాళ్ళు ఎవరు లేరు, అందరూ మంచి వాళ్ళే, ఎవరిని అడిగినా కూడా నేనేం తప్పు చేయలేదు సార్, నేనేం తప్పు చేయలేదు సార్, మేము ఇలా అన్యాయంగా ఇక్కడ వచ్చేసాం సార్ అని చెబుతుంటే, ఈయన మాత్రం నేను పాపిని, ఈయన మాత్రం నేను దొంగని అని చెప్పి ఏడుస్తున్నాడయ్యా. ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం అవసరమా? ఈ దొంగ మంచి వాళ్ళ మధ్యలో ఉండడం అవసరమా? ఈయన తీసుకెళ్లిపోయా విడిచిపెట్టేయా అని చెప్తే ఆయనకి విడుదల ఇచ్చేస్తారట. విడుదల ఇచ్చేస్తే వీళ్ళందరికీ అర్థమైంది, అదేంటి మేమందరం కవర్ చేసుకున్నాము, పర్వాలేదు, ఎవరు చూడలేదు, ఎవరికి తెలియదు మా గురించి చెప్పుకున్నాం, కానీ ఈయనేమో ఉన్న విషయాన్ని చెప్పాడు, తప్పించుకున్నాడే అని. అంటే మనం దేవుడి దగ్గర ఏమీ దాచలేము, ఎందుకని ఆయన సృష్టికర్త, ఆయన దగ్గర మనం ఏమి దాచలేము. దాచేసి లేకపోతే ఉంచేసి మన ఆలోచనలు, మన తలంపులు, మన రహస్య క్రియలు దాచిపెట్టి దేవుడు నన్ను క్షమిస్తాడనో విడుదలిస్తాడనో అనుకుంటే అది మన యొక్క అపోహ. అందుకని బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. అయితే ప్రశ్న ఏంటంటే, పవిత్రపరచబడిన అనుభవం నీకున్నదా? ఈ పాపము క్షమించబడిన అనుభవం నీకున్నదా? వ్యక్తిగతంగా తల్లిదండ్రులుగా పవిత్రపరచబడిన అనుభవము మనకుంటే ఖచ్చితంగా మన పిల్లలకి చెప్తాము, నేను ఈ బంధకంలో ఉండేవాడిని, ఇలా ఉన్నాను, దేవుడు నన్ను విడిపించారు. మనకు ఆ అనుభవం ఉంటే ఖచ్చితంగా మన సృష్టికర్త గురించి మనము మన బిడ్డలకు పంచుకుంటాము. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ సృష్టికర్త ఎవరో నీకే తెలియకపోతే పిల్లలకి చెప్పే అవకాశము లేదు. కొన్నిసార్లు కొన్ని సమస్యలు ముదిరిపోతే కానీ పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్కడ అవ్వలేదని చివరికి చెప్తారు పలానా చోట వెళ్తే. అయితే పలానా చోట కూడా అవ్వదు అన్నప్పుడు కొన్నిసార్లు మనం వింటాం కొన్ని సాక్ష్యాలు. అన్ని చోట్లకి వెళ్తారు, ఈ దేవుడి దగ్గరికి వెళ్తారు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు ట్రై చేయొద్దు, ఎందుకు ఒకసారి చర్చికి వెళ్ళకూడదు, ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకూడదు అని ఎవరో ఒకరు చెప్తే యేసు ప్రభు దగ్గరికి వస్తారు. వచ్చి అప్పుడే అర్థం చేసుకుంటారు,
నన్ను బాగు చేయగలిగిన ఆయన ఈయనే, సమస్తము నా గురించి ఎరిగిన ఆయన, లోపల బయట ఆయనకంటూ దాగినది ఏమీ లేదు, ఎందుకంటే ఆయనే సృజించిన ఆయన అని అర్థం చేసుకుంటారు. నా జీవితంలో మనశ్శాంతి లేక, సంతోషం లేక, విరక్తి చెంది జీవితం ఎందుకు అని ఎవరి కాలంలోనే చనిపోదాం అనుకున్నప్పుడు, లేకపోతే మందు తాగి చనిపోదామని అనుకున్న సమయంలో నాకు వచ్చిన ఆలోచన, నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నా సృష్టికర్త ఎవరు, ఆయన ఉంటే నాతో మాట్లాడాలి అని ఆశించాను. దాదాపు 9th 10th ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, ఒక 4 సంవత్సరాలు బాగా ప్రార్థన చేసేవాడిని, అనేక గంటలు ప్రార్థన చేసేవాడిని. దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి. చనిపోదాం అనుకున్న నేను, నా తల్లి మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే మా విలేజ్ లో ఆ అవకాశం కూడా లేదు, కనీసం ఫోటో ఇప్పటికీ లేదు. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది, నా తల్లి గర్భంలో నన్ను రూపించిన దేవుడు, సృష్టికర్త ఉంటే నాతో మాట్లాడాలి. అయితే అయోగ్యుడను, అసలు దేవుడు నన్ను దర్శిస్తానని కానీ నాతో మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. అయితే ఆయన నన్ను దర్శించారు. ఆయన నేనే నిజమైన దేవుడిని, నన్ను సేవించమని చెప్పారు. నా సృష్టికర్తను నేను ఎరిగాను. ఆయన నా యొక్క విరక్తి నుండి, ఆ బాధ నుంచి, ఆ వేద నుండి ఆయన నన్ను విడిపించారు. బైబిల్ మనకు చెప్పేది అంటే, నిజముగా పూర్ణ హృదయంతో ఎవరైతే ఎదుగుతారో వారికి ఆయన కనపరుచుకుంటారట, వారికి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటారు అని బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే ఆయన సృజించిన ఆయన గొప్ప ఉద్దేశం ఏంటంటే, మనకు మొదట్లోనే కనబడుతుంది, దేవుడు మనల్ని సృజించినప్పుడట ఆయన వలె, ఆయన పోలికలో ఆయన వలె ఉండాలనే సృజించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, నిందారహితుడు. ఆయన వలె మనం ఉండడానికే ఆయన మనల్ని సృజించాడు. ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. విక్టోరియా రాణి, ఎలిజబెత్ ఏజ్, విక్టోరియా ఏజ్ అని మనం వింటాం. ఎలిజబెత్ రాణి, ఆమె ఒక అమ్మాయిగా ఉన్నప్పుడు, బాలికగా ఉన్నప్పుడు స్కూల్లో వెళ్తా ఉంటే చాలా అల్లరి చిల్లరిగా, అల్లరి పిల్లలుగా ఉండేదట. ఒక రకంగా చెప్పాలంటే తెలివి తక్కువ. అందరూ ఆమెను చూసినప్పుడు పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తుంటే బుద్ధి లేనిది అని బాధపడేవాళ్ళట. అయితే ఆమె ఎవరు అనే విషయం తెలిసిన టీచర్లు, కొంతమంది పెద్దలందరూ చూసినప్పుడల్లా బాధపడేవాళ్ళట. అయ్యో, ఈ విక్టోరియా రాజుగారి కుమార్తె కదా, ఈ అమ్మాయి ఏంటి ఇలా ఉంది, ఎలాగైనా సరే ఈ అమ్మాయి ప్రవర్తన బాగుంటే బాగుంటది, ఈ అమ్మాయి కొంచెం బుద్ధి గల అమ్మాయిగా, మంచి అమ్మాయిగా ఉంటే బాగుంటదని చెప్పి చాలా మంది ఆశించారట. అయితే ఆ పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరూ కలిసి ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు చెప్పి చూశారు, ట్రై చేసి చూశారు. అమ్మా, నువ్వు రాజుగారి పిల్లవు, నువ్వు అలా ఉండకూడదు, ఇలా బిహేవ్ చేయకూడదు అని చెప్పారు. కానీ ఎవరి వల్ల కూడా ఏమీ అవ్వలేదు. ఈ అమ్మాయి సరిగ్గా చదువుకునేది కాదు, ప్రవర్తన కూడా అంత బాగలేదు. ఇక వాళ్ళకి మన వల్ల కాలేదు ఈ అమ్మాయిని బాగు చేయడము అని అనుకొని ప్రయత్నం చేద్దామని చెప్పి ఒకసారి అందరూ పిలిచి అమ్మాయితో చెప్పారట, అమ్మా నువ్వెవరో నీకు తెలుసా, నువ్వు ఒక రాణి కాబోతున్నావు, నువ్వు రాజుగారి కుమార్తెవి, నువ్వు రాణి కాబోతున్నావు, ఒక రాణిలాగా ప్రవర్తించు అని చెప్పారట. ఓ, నేనెవరిని, నేను రాణిని, రాణిలాగా ప్రవర్తించు అని చెప్పినప్పుడు, ఓ రాణిలాగా ఉండవలసిన నేను అల్లరిశీల పిల్లగా ఉంటున్నానే అని చెప్పి ఆ క్షణం నుండి తన జీవిత విధానాన్ని మార్చుకోవడానికి, ఎస్ ఐ వాంట్ టు బి గుడ్, నేను మంచిగా ఉంటాను, మంచిగా ఉండాలి అని చెప్పి ఒక తీర్మానం తీసుకున్నదట. ఎస్, మా నాన్నగారు రాజు, నేను ఒకరోజు రాణి అవ్వాల్సిన దాన్ని, అప్పుడు నేను రాణిలాగానే బిహేవ్ చేయాలని చెప్పి అలా బిహేవ్ చేయడానికి ఆ అమ్మాయి తీర్మానం తీసుకుంటే ఒక అద్భుతమైన మహారాణిగా తయారైంది. ఆమెను గురించి ఒక కొన్ని పుస్తకాలు రాయబడి ఉంటాయి, విక్టోరియా రాణి. అయితే మహారాణి, రాణి అంటే ఇతరులను తక్కువగా చూస్తూ తనేదో గొప్పదానిగా చూడమని కాదు. ఒకసారి అంటే ఆమె దేవుడిని తెలుసుకున్న రాణి, విక్టోరియా రాణి, ఆమె చర్చికి వెళ్ళిందట.
ఒక చర్చికి వెళ్తే, విక్టోరియా చర్చికి వెళ్ళినప్పుడు ఒక పేద ఆమె ఎక్కడ కూర్చుంటే ఆమె పక్కన వెళ్ళి కూర్చుందట. కూర్చుంటే ఆ పేద ఆమెకి చాలా కష్టమైపోయిందట. చూస్తే పక్కన రాణి, అదేంటి నా పక్కన రాణి కూర్చుంది అని చెప్పి ఆమె అక్కడ కూర్చోవడం నేను సరితుగను, రాణి పక్కన నేను కూర్చోవడం ఏంటని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి లేచి వేరే చోట వెళ్ళి కూర్చుందట. అది చూసిన విక్టోరియా రాణి మరలా లేచి ఈ అమ్మాయి ఎక్కడైతే కూర్చుందో అక్కడికి వెళ్ళి మరలా పక్కన మోకరించిందట. మోకరిస్తే ఈ అమ్మాయికి అన్కంఫర్టబుల్ గా ఉందట. అదేంటి, ఆమె రాణి, నేనెక్కడ, ఆమె ఎక్కడ, ఆమె వచ్చి నా పక్కన కూర్చోవడం ఏంటి, ఇది బాగుండదు, ఏదైనా పొరపాటున కూర్చొని ఉంటుంది అని చెప్పి మళ్ళీ అక్కడి నుంచి లేచి ఇంకో చోట వెళ్ళి కూర్చుందట. కూర్చొని మన కప్పుకుంటారు కదా, కప్పుకొని తినేయకూడదని అలా కూర్చుందంట. మరలా విక్టోరియా రాణి ఆమె పక్కన వెళ్ళి కూర్చుందంట. కూర్చున్నప్పుడు, ఏంటమ్మా ఎందుకు వెళ్ళిపోతున్నావు నా పక్క నుంచి? అమ్మా మీరేమో మహారాణి, నేనేమో పేదదాన్ని, మీరు వచ్చి నా పక్కన కూర్చోవడం ఏంటమ్మా అని చెప్తే, అమ్మా మనం ఉన్నది ఎక్కడ? దేవుని సన్నిధిలో. మనం ఉన్నది ఎక్కడ? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవులకు దేవుడైన దేవుని ముందు. ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడుంటే అక్కడ నేను ఉంటానన్న దేవుని ముందు. ఆయన ముందు రాజని, పేదవాడని, ధనికుడని, చిన్న పెద్ద అని ఏ భేదము లేదు. ఆయన అందరినీ ఒకేలా చూస్తాడు. ఎందుకంటే ఆయన దగ్గర దాగబడి ఏమీ లేదు. ఆయన పక్షపాతి కాడు. అయితే ఆయన మంచివాడు, మంచి చేస్తారు, మళ్ళీ మంచి బిడ్డలుగా మారుస్తారు. అంటే అంత అల్లరి చిల్లరగా ఉండే అమ్మాయి, బుద్ధి లేని తెలివి లేని విధంగా ఉన్న అమ్మాయి సడన్ గా ఆ విధంగా మారడానికి గల కారణం ఏంటంటే తను ఎరిగింది, తను నమ్ముకున్న దేవుణ్ణి, తన సృష్టికర్తను. అలా మారడానికి గల కారణం తను ఎవరో రాజుగారి కుమార్తె అని గ్రహించింది. మనల్ని కూడా దేవుడు అలాగే పిలిచాడు, రాజులు గారు, యాజకులు గారు పిలిచారు. మనము, నేను అలా ఉండడానికి పిలువబడ్డవాడిని, ఒక యాజకునిగా ఉండడానికి పిలువబడ్డవాడిని, ఒక రాజుగా ఉండడానికి పిలువబడ్డవాడిని, రాజుగారి కూతురు అంటే ఒక రాణిలా ఉండడానికి పిలువబడ్డ దాన్ని. నా బిహేవియర్ ఇలా ఉండకూడదు, నా బిహేవియర్ ఇంత మరి చులకనగా ఉండకూడదు, మనుషుల మధ్యలో లేకపోతే అవమానం తెచ్చే విధంగా నా ప్రవర్తన ఉండకూడదు అని దేవుని బిడ్డలమని చెప్పుకునే మనము, విశ్వాసులమని చెప్పుకునే మనము మన దేవుడి గురించి గొప్పగా చెప్పుకుంటాం. మా దేవుడు రాజులకు రాజు, మా దేవుడు సృష్టికర్త, మా దేవుడు దేవుళ్ళకే దేవుడు అని చెప్పే మనము, అయ్యా నేను నీకులాగా లేనయ్యా, నువ్వు ఆశించినట్టుగా నేను లేను, నన్ను క్షమించండి అని మళ్ళీ మనం పరీక్షించుకుంటూ ఆయన స్వభావాన్ని మనం కోరుకోవాలి. బైబిల్లో ఇలా రాయబడి ఉంటుంది. మొదటి యోహాను 2వ అధ్యాయంలో 12 నుంచి 14 వచనాల్లో చూసినట్లయితే, చిన్న పిల్లలారా మీ పాపాలు క్షమించబడ్డాయి. అంటే పాపాలు క్షమించబడము, రక్షణ పొందుకోవడము, మారు మనసు పొందుకోవడం అనేది మన చిన్న బిడ్డలుగా దేవుని సంఘంలో ఒక అప్పుడే జన్మించిన పిల్లల వలె మనం మారుతాం. మారు మనసు పొందినప్పుడు పెద్దలు అంటే తండ్రులు అని చెబుతూ ఆయన గుణగణమును, మన దేవుడు ఎవరో, మనం ఎవరిని సేవిస్తున్నామో ఆయన గురించి ఎరిగిన వారమని రాయబడి ఉంటుంది. అయితే 2వ అధ్యాయము 14వ వచనం, మొదటి యోహాను, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించి ఉన్నారు అని రాయబడుతూ అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని వాక్యము మీ యందు నిలుచున్నది. దేవుని వాక్యం మీ యందు నిలుచున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు. బ్రదర్, ఈ వాక్యం అంతా విన్నాము. యవనస్తుల గురించి రాయబడి ఉంది కదా, మీరు యవనస్తుల గురించి చెబుతున్నారు, మేము యవనస్తులం కాదు కదా ఈ ఏజ్ లో అని అంటే, ఒక భక్తుడు ఏమనంటారంటే, ఇక్కడ 3 వ్యక్తులను మనం చూసాము. అప్పుడే రక్షణ పొందిన వ్యక్తికి దేవుడు ఒక చిన్న పిల్లవాడు, చిన్న బాలుగు అని, ఆయన అనేక సంవత్సరాలు ఎదుగుతున్న వారు తండ్రులుగా, అంటే నా దేవుడు ఏమై ఉన్నారు, ఆయన గురించి, ఆయన గుణగణములను గురించి, ఆయన చేసే కార్యముల గురించి అనుభవము కలిగి తెలిసి ఎరిగిన వారు తండ్రులు. అయితే యవనస్తులు, ఎవరిలోనైతే దేవుని వాక్యం నిలుస్తుందో వారు బలవంతులుగా మారుతారు. ఈనాడు మన ఏజ్ ఎలా ఎంతైనా ఉండవచ్చు, మనము ఏజ్ లో యవనస్తుల కంటే ఎక్కువ ఏజ్ లోనే ఉండవచ్చు. అయితే దుష్టుని జయించకుండానే ఉండవచ్చు.
పాపమును జయించకుండానే ఉండవచ్చు, బలవంతులు కాకుండానే ఉండవచ్చు, ఆత్మీయంగా మనం బలహీనులుగానే ఉండవచ్చు. అయితే దేవుడు ఈనాడు మనకు చెప్పేది ఏంటంటే, నా వాక్యము నీ యందు నిలిస్తే, నా వాక్యం నీలో నేను, నాలో నువ్వు, అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే మన పాపాన్ని జయిస్తాము. ఎందుకంటే వాక్యము, ఆయన వాక్యమై ఉన్నారు, యేసయ్య వాక్యమై ఉన్నారు, ఆయనే సృష్టికర్త. ఆయనను మనము స్మరణకు తెచ్చుకోవాలి, ఆయన మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మరణమును జయించిన వాడు ఆయనే, ఆయన జయశీలుడు, ఆయన సదాకాలం ఉండే ఆయన. భూమి ఆకాశములు గతించిన కానీ నా మాటలు గతించవు. కాబట్టి అంత మాత్రం కాదు, ఆయన ద్వారానే మనకు నిత్య జీవము, ఆయన ద్వారానే మనకు పరలోకము, ఆయన మాత్రమే పాడైపోయిన మన బ్రతుకును మార్చగలిగే ఆయన. అయితే మనం బైబిల్లో చూస్తాము, యవనస్తులు యవన కాలంలోనే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న వారిని దేవుడు యోషేపు గాని, దావీదు గాని, దానియేలు గాని, సమూయేలు గాని, ఇలా అనేక మంది వారు యోధులుగాను విజయశీలుగాను గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం ఏంటంటే, తమ దేవుని ఎరుగువారు, బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట. కాబట్టి మన బాల్యమునందే, సమయం ఉండగానే, ఏ ఏజ్ లోనైతే అవకాశం ఇవ్వబడిందో దేవుణ్ణి తెలుసుకోవడానికి, ఆ ఏజ్ లోనే మనం దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. ఈ లోకం అనే ఎంగిలి, అది లోకమే కావచ్చు, సినిమాలే కావచ్చు, ఇంకా ఏదైనా చిన్న చిన్న అలవాట్లే ఉండవచ్చు, వాటి యొక్క రుచిని మనం ఎరగక ముందే మన దేవుణ్ణి రుచి చూసి ఎరిగితే ఆయన సన్నిధిలోనే సంపూర్ణ సంతోషము కలదు. ఎందుకు చెప్తున్నానంటే, పర్వాలేదు ఇప్పుడు చూస్తాను సినిమాలు, తర్వాత మానేస్తాను, ఇప్పుడు చేస్తాను, తర్వాత బయటకు వచ్చేస్తాను, అంత ఈజీ కాదు. మనం ఒప్పుకుంటే మన దేవుడిని క్షమిస్తారు, మనం ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తారు. కానీ మన బలహీన సమయంలో అది మనల్ని ఎంటాడే అవకాశం ఉంది. అక్కడ కూడా దేవుడు కృపణిస్తారు, మన బలహీన సమయంలో కావలసిన బలాన్ని ఇస్తారు. కానీ ఎందుకు చెప్తానంటే, అది మనల్ని ఎంటాడే అవకాశం ఉంది. బాల్యమునందే, యవన కాలంలోనే, నీకు సమయం ఉన్నప్పుడే నువ్వు ఇంకా చెడ్డ అలవాట్లకి బానిస అవ్వకముందే దేవుని దగ్గర ఆయన స్మరణ తెచ్చుకొని, ఆయన ఇచ్చే రక్షణను, ఆయన కాపుదలను, ఆయన మాటలు నీ హృదయంలో దాచిపెట్టుకుంటే నువ్వు పరిశుద్ధుడిగా, జయశీలుడిగా, జయించేదానిగా, దేవుడు గొప్ప కార్యాలు చేసే విధంగా దేవుడు వాడుకుంటారు. యవన కాలంలో ఆయన ప్రేమించిన వారు, వారిని దేవుడు బలమైన వారిగా, ఈ లోకంలో వారికి కావాల్సిన కృపలన్నీ ఇస్తూ ఆయన నామ మహిమ కొరకు గొప్ప కార్యాలు చేశారు. కాబట్టి బాల్యమునందే మన సృష్టికర్తను మనము స్మరణకు తెచ్చుకోవాలి. ఇదే తరుణము, ఇదే సమయము మన దేవుణ్ణి మనము స్మరణకు తెచ్చుకోవడానికి. ఒకవేళ బలహీనతలు ఏమైనా ఉన్నట్లయితే మన పాప మనం ఒప్పుకునేట్లా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనల్ని పవిత్రులుగా చేసి దుర్నించి నుంచి విడిపించే దేవుడు. ఒకవేళ ఇంకా నువ్వు సృష్టికర్తను ఎరగకుండా ఉంటే, ప్రభు నేను ఎరగాలి, నీ వాక్యం శక్తిని నేను ఎరగాలి అని ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటున్నారు, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకుంటున్న చేతనే కదా ప్రభువా. నీ వాక్యమును చదివే విషయంలో, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకునే విషయంలో మా యవనస్తులు ప్రభువా, వారికి ఇచ్చిన వాక్యపు వెలుగును ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి తండ్రి. అనేకులకి ఈ భాగ్యం లేదు ప్రభువా, అనేకులకి ఇటువంటి గొప్ప అవకాశం లేదు. మాకు మీరు ఎంతో వాక్యం వెలుగునిచ్చారు ఆయన. నీ వాక్యము మా యొక్క నిలిచినట్లు, మేము దుష్టుని జయించినట్లు, మేము బలవంతులుగా ఉండనట్లు, మా యవనస్తులు ఒక్కొక్కరు బలవంతులుగాను బలవంతురాలుగాను దుష్టుని జయించే విధముగాను ఆయన నీ కొరకు సాక్షులుగా ఉన్నట్లు సహాయం చేయగలుగుతున్నాం తండ్రి. మీరు ఆశించే ప్యాటర్న్, మీరు ఆశించే జీవితాన్ని మేము కలిగి ఉంటున్నట్లు, బండైన క్రీస్తు మీద వాక్యం అనే ఆయన బండ మీద మా జీవితంలో మేము కట్టుకున్నట్లు, మా జీవితంలో వచ్చి ప్రతిదిలో నిలబడగలిగే కృపను దయచేయమని ఎక్కడున్నా మా ప్రియులు ఒక్కొక్కరి హృదయంలో మీ మాటలు రాయండి ప్రభువా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను దర్శించండి, సాధించండి. మీరు మమ్మల్ని దర్శించి మీ ఆత్మ అనే అగ్నిని మా పైన కుమ్మరించి, నీ వాక్యం అనే అగ్ని ద్వారా మీకు ఇష్టానుసారమైన మనసును, హృదయాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుతారని నమ్ముచు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.